ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అండ్ గ్లిమ్స్లోనే ఒక లైఫ్ పర్పస్ అందరి అంటే నాన్న చెప్పిన మాట అని చెప్పారు. అది నాకు తెలిసి భగవద్గీతలో మరి ఎక్కడదో నాకు తెలియదు కానీ అంటే పుట్టినప్పుడు ఊపిరి ఉంటుంది కానీ పేరు ఉండదు, చనిపోయినప్పుడు ఊపిరి ఉండదు కానీ పేరు ఉంటుంది. అసలు ఎంత గొప్ప ఫిలాసఫీ అంటే అది లిటరల్లీ సూపర్ అసలు. యా, జూలై 10th మాట్లాడదాం, లిటరల్లీ దీని గురించి మాట్లాడాలి. అవును, జూలై 10th మాట్లాడాలి యాక్చువల్లీ. బట్ బిఫోర్ దట్ మీ వండర్స్ కొన్ని మాట్లాడతాను నేను ఈరోజు. చెప్పండి నా వండర్స్ ఏంటో. అయ్యో, సో బేసికల్లీ మనకి ఒక అభిమాని ఇంత వైరల్ అవ్వడం చాలా తక్కువ మందికి జరుగుతుంది. లైక్ సచిన్ టెండూల్కర్కి ఒక అభిమాని ఉన్నారు, సునీల్ కుమార్ చౌదరి. ఆయన బాడీ పెయింట్ వేసుకుని వస్తూ ఉంటారు, జెర్సీ నెంబర్ 10 వేసుకుని ప్రతి మ్యాచ్ లో కనిపిస్తూ ఉంటారు. తర్వాత నాకు తెలిసి ఎక్కువ మంది, నాకు గుర్తున్నది అయితే అయ్యగారే నెంబర్ 1 వైరల్ అయిపోయారు. విపరీతంగా అతను విపరీతంగా వైరల్ అయిపోయారు. ఇంకా నా పరిస్థితి చేసుకోండి, ఎక్కడికి వెళ్ళినా అయ్యగారు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు నౌ ఇట్స్ ద నార్మల్ థింగ్. మొన్న వైజాగ్కి వెళ్ళినా సేమ్ థింగ్. మొన్న ట్రైలర్ లాంచ్ లో కూడా మీరు చాలా కూల్ గా ఉన్నారు కదా, వెనకాల అసలు హడావుడ్ అవుతుంది. చాలా మంది మెన్షన్ చేశారు అంటే అఖిల్ గారికి తెలియట్లేదు వెనకాల ఏమవుతుందని, ఎగురుతున్నారు ఒక రేంజ్ లో, పైకి ఎక్కి దూకపోయి. ఈవెన్ నీ మీద కూడా ఏదో ఇసిరినట్టున్నారు, జెండా సంథింగ్ ఏదో ఇస్తారు, చిన్న ఫ్లాగ్ ఇస్తారు. యా, ఐ మీన్ ఏమో దీని గురించి ఏం చెప్పాలి అసలు. లక్కీ, బ్లెస్డ్. అయ్యగారు అనేది మనం దాన్ని ఒక రకమైన కామెడీ, నాట్ కామెడీ బట్ ఇన్ అ పాజిటివ్ వే వి లాఫ్ అబౌట్ ఇట్. బట్ లుక్ హౌ లక్కీ. లిటరల్లీ అన్న, అంటే తప్పుగా కాదు, ఇప్పుడు కింగ్ నాన్నగారు కింగ్ ఉంది, బట్ కింగ్ అనేది చాలా రెగ్యులర్ గా యూస్ చేసి ఇవన్నీ స్టార్స్ ఇవన్నీ. అయ్యగారు అనే టర్మ్ ఇప్పుడు దాకా లేదు. ఫస్ట్ టైం ఆర్గానిక్ గా అయ్యగారు అనే టర్మ్ వచ్చింది. బట్ అయ్యగారు నెంబర్ వన్ అంటుంటే ఐ మీన్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళ హోప్ ఉంది. ఐ మీన్ ఏదో ఒక రోజు అయ్యగారు నెంబర్ 1 అని చెప్పి. అదేమన్నా మీకు ప్రెషర్ గా ఉంటుందా? నంబర్ 1 అనేది అసలు రాంగ్ టార్గెట్ అకార్డింగ్ టు మీ. ఓకే, అసలు నేను అయ్యగారే చూస్తాను, నంబర్ 1 నేను చూడను. అయ్యగారిని చూసి ఆ ప్రేమ, ఆ ఊపు, ఆ ఉత్సాహం నేను చూసి దాన్ని నా ఎనర్జీగా తీసుకుంటాను. దట్ ఫర్ మీ ఈజ్ అ విక్టరీ. అండ్ ఆల్సో ఇట్స్ అ బిగ్ బర్డన్, ప్రెషర్ ఆన్ మీ సేయింగ్ దట్ ఆయన అంత ప్రేమ చూపిస్తుంటే ఐ కాంట్ ఫెయిల్ హిమ్. సో ఈ నంబర్ 1 అనేది అసలు నాకు ఐ ఫీల్ I can be number 1 too, I can be number 100 to one more person. So it's an opinion, completely based on that. But coming to this topic, that ఆయన నా గుండెల్లో ఉన్నారు డెఫినెట్లీ. మీరు అభిమానులకి నెంబర్ 1 అండి అది. అండ్ మీరు నెగిటివ్ గా తీసుకోవద్దు ఇది, ఎందుకంటే బికాజ్ జై బాలయ్య తర్వాత ఒకే ఐ మీన్ హీరోస్ కి రకరకాల ట్యాగ్ లైన్స్, స్లోగన్స్ ఉంటాయి. అయ్యగారి నెంబర్ 1 ఒక యూనిక్ స్లోగన్ తో ఇప్పటిదాకా మీ మీద వస్తుంది నాకు. అది ఎప్పటికీ ఇంకా నాతోనే ఉండిపోతుంది. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ మీ ఫిల్మ్స్ లో అన్న విచ్ డిజర్వ్స్ మోర్ అని అనిపిస్తుంది ప్రతి సినిమాకి. రైట్ ఫ్రమ్ హలో నుంచి మిస్టర్ మజ్ను తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కానీ, ఐ మీన్ ఒక మగాడు ఎలా ఉండాలి ఆన్ పాయింట్ ఆఫ్, అంటే అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక సోల్మేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ. బికాస్ హలోలో ఎదురు చూసే ఒక సీన్ ఉంటాడు, చిన్ను కోసం ఎదురు చూసే సీన్. తర్వాత మిస్టర్ మజ్నులో చెప్తారు ఒక ఐ మీన్ ఫస్ట్ అంతా ఒక ఐ మీన్ ఫ్లర్ట్ లా కనిపించిన తర్వాత రివీల్ అయిన తర్వాత క్యారెక్టర్ లైక్ అమ్మాయిలకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో దాన్ని బట్టి తెలుస్తుంది అబ్బాయి క్యారెక్టర్ అనేది. అండ్ తర్వాత ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సెకండ్ హాఫ్ లో హర్ష అయితే ఎవ్రీ గర్ల్స్ డ్రీమ్. బట్ మీరు మీ పర్సనల్ లైఫ్ లో ఏ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, హర్షనా ఫస్ట్? యూ షుడ్ ఆస్క్ మై వైఫ్ దిస్. ఓకే, డెఫినెట్గా కలిసినప్పుడు యూ షుడ్ ఆస్క్ హర్. నా స్ట్రెంగ్త్ చెప్పుకోలేను, బట్ ఐఎమ్ వెరీ ప్రైవేట్ పర్సన్. ఎక్కువ ఇమోట్ చేయను. సో మేబీ తన కోసం నేను ఐ ట్రై టు ఇమోట్ అ లిటిల్ బిట్ ఫర్ హర్. బట్ హౌ ఐ యామ్ ఇన్ అ రిలేషన్షిప్, ఐఎమ్ షై టు టాక్ అబౌట్ మై సెల్ఫ్ ఇన్ దట్. మేబీ యూ షుడ్ ఆస్క్ మై వైఫ్. బీయింగ్ మిమ్మల్ని అభిమానించే ఒక వ్యక్తిగా చెప్తున్నాను, చాలా మంది మాట నేను ఐ మీన్ ఇక్కడ కూర్చొని చెప్తున్నాను, యూ డిజర్వ్ మోర్ అనే మాట ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను. ఇట్స్ వెరీ స్వీట్ ఆఫ్ యూ టు సే దట్. అండ్ ఐ థింక్ ఏంటంటే వన్ డే నేను చెప్పేది ఏంటంటే వన్ డే మీకు ఖచ్చితంగా సక్సెస్ స్టాక్ అయిపోతా ఉంది, పైప్లెట్ అవుట్లెట్ ఓపెన్ అవుతుంది, జెట్ స్పీడ్లో వస్తుంది. ఆ డే గురించి మీరు ఎలా ఎదురు చూస్తున్నారు? ఆ డే మీద మీ హోప్స్ ఏంటి? ఆ డే కోసమే పనిచేస్తాం బ్రదర్. ఆ డే వచ్చినా నాకు ఇంకో డే కోరికను, ఇంకొక రోజు నాకు నా ఎయిమ్లోకి వస్తుంది. ప్రాబబ్లీ ఐ వాంట్ మోర్ అని. ఈ సినిమాతో ఆ డే మీరు ఏదైతే అంటున్నారో ఆ ఇంజిన్ స్టార్ట్ అయింది అనుకో, యాక్సలరేటర్ నొక్కామనుకోండి, అదొక అడ్రినలిన్, అదొక అడిక్షన్ అయిపోవాలి. అది అవుతేనే మనం అనుకున్న స్థాయికి మనం రీచ్ అవ్వచ్చు, మన మీద పెట్టే ప్రేమ మనం తిరిగి ఇవ్వచ్చు. సో నథింగ్ షుడ్ స్టాప్ విత్ వన్ డే. I think every day for the next 25 years hopefully will be that day only. Nice. I wish that. Okay. Thank you so